ఈరోజు మనందరం చూస్తే సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్ అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్కు కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ఏ గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్కు ఉంది. అది వాటర్లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేకపోతే క్రిటికల్ జంక్చర్లో ఫారెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు. మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పర్సనల్గా కూడా చూశాను, అన్ని చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఉదుహుదు చూశాను, విజయవాడ ఫ్లడ్స్ చూశాను. ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని పనులన్నీ ఎన్డీఆర్కి చెప్తే ఒక క్రమశిక్షణతో ఒక సాహసోపేతంగా ఆ సమస్యలు పరిష్కారం చేసింది ఈ ఎన్డీఆర్ఎఫ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫాలోయింగ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్. Now he is emphasizing training program. He is creating dashboard. Personally, he is watching everything. I have seen so many home ministers, so many disaster management ministers. Today I am seeing very important leader who is bothered about disaster, and also not only creating equipment or human resources, but at the same time, how to train them meticulously, he is focusing. I really appreciate him. I thank him on behalf of our people. You are seeing as on today, our Home Minister is very determined. He wanted to protect every citizen in the country, nook and corner. It may be any law and order problem, he wanted to address very effectively. It may be terrorist problem or Naxalite problem or some other issue. Every issue
He is working very effectively. Sometimes I am jealous. He is working very hard, just like machine. Earlier I have seen so many politicians always cutting ribbons and giving speeches, not going details. I am seeing a person who is going to details with minute details. Just now, NDRF has given a presentation. And also all equipments what they are using, they have given presentation. Home Minister is watching very closely. I'm thinking he is having so many ideas in his mind. In the near review, he is going to implement all those ideas for the disaster management. That is how shrewd he is. If you see today, any politician has to take risk. Always, home ministers are vulnerable to protect the people. That is where our home minister is unique in controlling law and order. And also he is focusing very strategic areas. Whenever I discuss with him, he is always thinking very innovative ideas. Just now he is guiding me. Andhra Pradesh is totally destroyed. Don't think routine, go innovative way. That is his suggestion. I really appreciate him. Innovative way we have to approach, then only we can solve the problems which are all very, very serious in nature. And also he is giving 2047, everybody is talking. Honorable Prime Minister has given a vision, 2047, Vikasit Bharat. Now our Home Minister is talking now, India should become global leaders. If you wanted to become global leaders, future technologies we have to focus, future development areas we have to focus. It is green energy, green hydrogen, and space technology. Even space technology, yesterday they allowed nearly 10 to 11% private individuals to go space technology, launching all these things. Even he is talking about deep technology and also data science. These are all the various areas he is talking. I am very happy to listen from him. Under his leadership and also under Honorable Prime Minister's leadership, India is safe. By 2047, India will become number 1 or 2. Nobody can stop. It is unstoppable. It is going to happen. Sir, regarding our state, you are always positive. But 2014 bifurcation, 2019 change of government, 2019-24 lot of destruction, which is, as a matter of fact, as you rightly mentioned, irreparable. But under your support, we are confident we'll come over the crisis and also will make Andhra Pradesh at for other states, sir. We are confident. Sir, if you see, even during elections, first time from central government side, sir, I remember in Dharmavaram, first attack is only from you, sir. On that elections, we are all talking, myself, Pawan Kalyan, and also Purandeshwari Garu, all of us are talking. But at one meeting, very sharp attack, what Honorable Home Minister has done at that time, it made all the difference for winning the elections. It is not an ordinary issue. 93% strike rate. It is unusual. That is the confidence Government of India, all of us has created. Sir, 10 lakh crores debt. We have to pay interest and also we have to do development and also we have promised so many things we have to fulfill, sir. Slowly we are doing all these things. State, as an election, sir, was an ventilator. Now, you gave very good, as a doctor, you gave oxygen.
Now we are out of ventilator, sir. We are still patients, but out of ventilator. But recent decisions, sir, you have given some of the very good this thing. One is Amaravati. 15,000 crores support. Today works are going on. This will become people's capital. Second one, sir, Polavaram. I have to inform you, yesterday diaphragm wall totally defunct at that time. Now, parallel diaphragm wall, yesterday they have started. Within 2 years, sir, April 2027, we are going to complete Polavaram under your leadership, under your direction, under central government direction. Sir, Visakhapatnam steel plant, very sentimental issue. Vizag steel, Andhra's right. That is where that slogan, Visakha Ukku, Andhrula Hakkani Andolana Jesi, Prana Tyagalu Chesaru. అలాంటి విశాఖ ఉక్కును కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తే మళ్ళీ ప్రాణం పోసింది కేంద్ర ప్రభుత్వం. 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మళ్ళీ దీనికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చారు. లాంగ్ పెండింగ్ ఇష్యూ విశాఖపట్నం రైల్వే జోన్. Honorable Prime Minister has laid the foundation recently. BPCL and also that factory is coming, and always center is helping us in a big way. But some more hand holding is required from center, sir. Sir, I am requesting so many times you. I don't want to request again, sir. I don't want to pressurize you. You are always in favor of us. Give some hand holding till we revive and will contribute for the nation building. That is our commitment. Our people are very, very shrewd, sir. Very, very enterprising type. If we give some hand holding, they will do wonders for the nation. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.